వినాయక చవితికి దేవుడికి పెట్టిన వెలక్కాయలతో ఇలా ఒకసారి పచ్చడి చేసుకోండి. పుల్ల పుల్లగా టేస్ట్ చాలా బాగుంటుంది. అస్సలు వగరనేదే ఉండదు. ముందుగా ప్యాన్లోకి ఆయిల్ యాడ్ చేసుకుని పచ్చిమిర్చి వేసుకొని ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పచ్చిశనగపప్పు, జీలకర్ర, ధనియాలు, కొద్దిగా మెంతులు వేసుకొని ఇలా మంచిగా ఫ్రై చేసి ఒక గిన్నెలోకి వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి కట్ చేసుకున్న వెలక్కాయ ముక్కలు, కొద్దిగా పసుపు, ఉప్పు వేసి ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎర్రగా అయ్యేంత వరకు. తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని రోట్లోకి కానీ లేదంటే మిక్సీ జార్లోకి కానీ మనం ఫ్రై చేసుకున్న వాటన్నింటినీ వేసుకుని ఇందులోకి టేస్ట్కి తగినంత ఉప్పు కూడా వేసుకొని అవసరమైతే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇలా మెత్తగా నూరుకోవాలి. తర్వాత మీకు నచ్చితే తిరగబాత పెట్టుకోండి, లేదంటే లేదు. నేనైతే తిరగబాత వేసుకుంటున్నాను. ముందుగా ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని కరివేపాకు, ఎండుమిర్చి, సన్నగా తరిగిన ఆనియన్స్ని కూడా వేసుకుని ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం నూరుకున్న పచ్చడిని కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసి కలుపుకోవాలి. దీన్ని ఇంకేం ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదు. అంతే, ఇంకా వెలక్కాయ పచ్చడి రెడీ.